Hello, my dear students. Welcome you all. APPSC, TGPSC or UPSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది కొంచెం ట్రికీగా ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ వీక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఆఫర్లీ అకేషనల్ ఒక్కొక్క వీక్లో ఉంటాయి, ఒక్కొక్క వీక్లో తక్కువ ఉంటాయి, ఒక్కొక్క వీక్లో ఎక్కువ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని గతంలో ఒక కోర్సులా పెట్టాను, ఒక ఎవ్రీ వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఐఎమ్ స్టార్టింగ్ దిస్. సో దీని యొక్క మెయిన్ అంతిమ లక్ష్యం ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమినరీ 2026 వరకు, అంటే May 24 వరకు యూపీఎస్సీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని యాడ్ చేయడం. దీంతో పాటుగా దిస్ కాంటెంట్ ఈస్ ఎక్సెప్షనల్లీ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ఫర్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అభ్యర్థులకు, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద మోట్ ఆఫ్ దిస్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, మన యాప్లో డైలీ ఆన్సర్ రైటింగ్ కోర్స్ స్టార్ట్ చేశాను. డైలీ 2 ఆన్సర్స్. ఓకే, సో 1 year పాటు ఉంటుంది. ఓకే, ఫర్ 1 year యూ విల్ బి హ్యావింగ్ ద కోర్స్ కాల్డ్ as డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఒకరోజు పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించి, ఇంకొక రోజు పేపర్ 4 అండ్ పేపర్ 5కి సంబంధించి ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీకి సంబంధించి, అండ్ జనరల్ ఎస్సీ 15 days ఒక జనరల్ ఎస్సీ ఇవ్వబడుతుంది. ఓకే, సో ఇట్లా ఆల్మోస్ట్ ఫర్ 350 days అనుకోండి. ఓకే, జనరల్గా మీ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోయేటప్పటికి, అంటే ఇప్పుడు క్యాలెండర్ వచ్చి, క్యాలెండర్ తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చి, దాని తర్వాత ప్రిలిమినరీ రిజల్ట్స్, తర్వాత మెయిన్స్. సో ఆల్మోస్ట్ గెట్ ఇట్ సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వండి. 1 year ప్రిపరేషన్ అనుకోండి. ఈవెన్ గ్రూప్ 2 కూడా. సో ఇదేదో వాట్సాప్లో లాగా త్వరగా ఇప్పటికిప్పుడు ఇన్స్టాంట్గా అయిపోయిందని మాత్రం మీరు ఆశించవద్దు. లాస్ట్ February 23rd ఎగ్జామ్ జరిగింది. ఈ February 20th ఆ February 15th రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ ఉంటుందండి. అంటే ఇన్స్టాంటేనియస్గా తొందరగా రిజల్ట్స్ వస్తాయి, తొందరగా నేను సక్సెస్ అవుతాను, త్వరగా నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అలా అనుకోవద్దు మీరు. ఇది చాలా లెందీ జర్నీ. ఎవరైతే ఓపిక్గా చాలా నిదానంగా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళ విజయావకాశాలు చాలా ఎక్కువ అవుతాయి. అంతేగాని ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడే నేను 20 గంటలు చదివేస్తానన్న కాన్సెప్ట్ వదిలేసేయండి. సో రోజుకి 4 గంటలైనా 5 గంటలైనా ఓకే, దాన్ని కన్స్ట్రక్టివ్ ప్రిపరేషన్లో తీసుకెళ్ళండి. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అభ్యర్థులు కూడా గ్రూప్ 1లో ఆ డైలీ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయండి. సో ఆల్మోస్ట్ 350 days అనుకోండి. ఓకే, మెయిన్స్ డేట్ వచ్చిన తర్వాత నుంచి డైలీ 4 క్వశ్చన్స్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సో డైలీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సినాప్సిస్ ఇవ్వబడుతుంది. సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఓకే, సో ఈ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సో దాని గురించి యూట్యూబ్లో ఎక్కడ చెప్పలేదు. సెకండ్ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ వెడ్నెస్డే. ఓకే, సో ఏపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులకు మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ లెట్ us start our discussion with reference to the Belagram. So weekend review of science and technology లో first topic is nothing but Belagram. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నెట్ జీరో ఉద్గారాలను 2070 నాటికి సాధించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో 2070 నెట్ జీరో అనేటువంటి కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ నెట్ జీరో? నెట్ జీరో అంటే ఒక ప్రాంతం నుంచి విడుదలయ్యే కర్బనోద్గారాలు దాన్ని రిమూవ్ చేసేటువంటి మెకానిజం 2 ఈక్వల్ అయినప్పుడు నెట్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతం నుంచి ఒక 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆ 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ శోషించుకునే సామర్థ్యం ఉందనుకోండి, డెఫినెట్లీ దట్ పర్టికులర్ ప్లేస్ కెన్ బి కాల్డ్ as నెట్ జీరో. ఇండియాలోని మొట్టమొదటి నెట్ జీరో విలేజ్గా బెలాగ్రామ్ నిలిచింది. మహారాష్ట్రలోని బెలాగ్రామ్ has become the India's first net zero village. And located in the Vidarbha region. And so వీళ్ళు తీసుకునే ఇనిషియేటివ్స్ మీ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ స్టఫ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫెస్టివల్స్ కావచ్చు, మ్యారేజెస్ అకేషన్స్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ అకేషన్స్లో కంపల్సరీగా చెట్లు నాటాలి. సో ఏదైనా ఒక ఫెస్టివల్ జరుపుకుంటున్నావు, కంపల్సరీగా ఆ ఫెస్టివల్కి చెట్లు నాటాలి. సో ఏదైనా మ్యారేజ్ అకేషన్ వచ్చింది, అక్కడ చెట్లు నాటాలి. తద్వారా ఏమైంది, బెలాగ్రామ్ హెస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో విలేజ్. సో మొత్తం 90,000 పైగా చెట్లు నాటారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కంటెక్స్చువల్ రిలవెన్స్. ఏంది, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనౌన్స్డ్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బికమ్ నెట్ జీరో విలేజ్, నెట్ జీరో సిటీ బై 2034, 2030 నాటికి. ఇప్పుడు విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద నగరమైనటువంటి హైదరాబాద్లో 2034 నాటికి ఈ
బై 2034 నాటికి హైదరాబాద్ నెట్ జీరో నగరంగా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ విత్ రిఫరెన్స్ టు ద బిలాంగ్. అంటే నెట్ జీరో గురించి చెప్పేటప్పుడు దీని కేస్ స్టడీని కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సంజీవని. సో మెలిండా గేట్స్ ఫౌండేషన్. సో బిల్ గేట్స్ అమరావతి వచ్చినప్పుడు సో ఎందుకు అమరావతికి మాత్రం రావడం జరిగింది, దాని వెనకాల చాలా ఫోర్గ్రౌండ్ జరిగింది. సో కుప్పం నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ has launched a scheme called as Sanjeevani scheme of Andhra Pradesh. It is a health scheme embedded with artificial intelligence. Artificial intelligence తో కూడిన health care provider scheme launched with the support of Melinda Gates Foundation. Okay, now Bill Melinda Gates Foundation సహకారంతో ఏర్పాటు చేసిన one of the important scheme is nothing but this Sanjeevani. Okay, so దీనికి technological support is going to be provided by TCS and financial support will be given by the Bill and Melinda Gates Foundation. Okay, and quality medical services through the technology. Okay, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావచ్చు, డాక్టర్ అపాయింట్మెంట్ కావచ్చు, డాక్టర్కి సంబంధించినటువంటి అన్ని. అంటే గతంలో దీనికి టెలిమెడిసిన్ ఉంది, కాకపోతే టెలిమెడిసిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంక్లూడ్ చేసినటువంటి మెకానిజంగా సంజీవని చెప్పచ్చు. ఇదే కాన్సెప్ట్లో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has launched 2 schemes. One is Sahi and number 2 is both. So AI Summit లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ 2 schemes, 2 healthcare schemes by using artificial intelligence. Artificial intelligence ఉపయోగించి పనిచేసేటువంటి హెల్త్ కేర్ సిస్టమ్స్ రెండింటిని హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ రెండింటిని లాంచ్ చేశారు. నెంబర్ 1 is Sahi, number 2 is both. What is Sahi? Strategy for AI in healthcare in India. Okay, strategy for AI in healthcare in India is Sahi, and people-centric use of AI, artificial intelligence in healthcare. So ప్రజల కేంద్రంగా, అంటే ఎవరైతే పీపుల్ హాస్పిటల్ కానీ లేకపోతే హెల్త్కి సంబంధించినటువంటి నీడ్లో ఉంటారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి మెకానిజమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏర్పాటు చేసింది సాహి. స్ట్రాటజీ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. ఇట్స్ ఎ పీపుల్ సెంట్రిక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్. నెంబర్ 2 బోత్. బెంచ్ మార్కింగ్ పాన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్. ఓకే, సో ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఓకే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సహీ ఈజ్ పీపుల్ సెంట్రిక్. ఓకే, హెల్త్ ఆరోగ్య రంగంలో ప్రజలను కేంద్రంగా చేసుకుని వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సేవలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందించడమే సహీ. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బోత్ ఏంటంటే సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ బేస్డ్ ఆన్ డేటా కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఈజ్ బోత్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీపుల్ సెంట్రిక్ గా ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఈజ్ సహీ. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి. సో ఇటువంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు వాటిని బట్టి కొట్టడం ఏంటంటే గందరగోళానికి గురి కావద్దు. ముందు ఆ టెక్నాలజీ యొక్క అబ్రివేషన్ తెలుసుకుంటే సో సహీ యొక్క మెయిన్ థింగ్ ఏంటి, పీపుల్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్. బోత్లో ఏంటంటే ఏఐ డ్రివెన్ డేటా అందించడం. సో దాట్ ఈస్ ద క్లియర్ కటింగ్ డిఫరెన్స్ బిట్వీన్ సహీ అండ్ బోత్. ఇప్పుడు సహీ బోత్ సంజీవని లింక్ చేసుకోవాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? సహీ బోత్ సంజీవని. సంజీవని ఈజ్ ఆల్సో హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హెల్త్ కేర్ సిస్టమ్ ఉపయోగించిన స్కీమ్ ఇస్ సంజీవని, ఏది ఆంధ్రప్రదేశ్లో. సో వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సహీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పీపుల్ సెంట్రిక్ హెల్త్ కేర్ సిస్టమ్ లో యూజ్ చేసింది సహీ. బోత్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, ఓకే, డేటాని ఆర్టిఫిషియల్ హెల్త్ కేర్ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగించింది బోత్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్లియర్ కట్ అండర్స్టాండ్ బిట్వీన్ సహీ బోత్ అండ్ సంజీవని. ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు సహీ బోత్ రాసి వాటిని సెపరేట్ వదిలేదు, సహీ బోత్ రాసి అండ్ దానికి సంజీవని యాడ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సహీ బోత్ సంజీవని రాసేయండి. సో దట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు యాడ్ ఇన్ టు యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, ఇండిజినస్ టెటానస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇండిజినియస్లీ డెవలప్డ్, ఓకే, టెటానస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్ హస్ బీన్ డెవలప్డ్ బై సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కసౌలి. సో భారతదేశంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద అందిస్తున్నటువంటి 11 వ్యాక్సిన్లలో భాగంగా ఈ ఇండిజినస్ యాక్చువల్గా డిపిటి వ్యాక్సిన్, డిప్టీరియా, పెప్టిసిస్ అండ్ టెటానస్ ఉంటుంది. బట్ దిస్ వ్యాక్సిన్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిప్టీరియా అండ్ టెటానస్. ఓకే, సో ఇండిజినియస్లీ డెవలప్డ్ టెటానస్ and adult diphtheria vaccine was developed by Central Research Institute of Kasoli. Next, third International Fleet Review Vizag. So dates are very important. మనం సాగర్ మహాసాగర్ గురించి తర్వాత చెప్పుకున్నాం. హిందూ మహాసముద్రంలో భారతదేశం తన యొక్క
ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం రెండు పథకాలను ఏర్పాటు చేసింది. నెంబర్ 1 ఈజ్ సాగర్, నెంబర్ 2 ఈజ్ మహాసాగర్. సాగర్ మహాసాగర్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని February 18, 2026 విశాఖపట్నంలో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో February 18, 2026 విశాఖపట్నంలో థర్డ్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. దాని వెనకాల ఉన్నటువంటి కోర్ ఐడెంటిఫై చేసి వై బికాస్ ఆఫ్ సాగర్ అండ్ మహాసాగర్. సాగర్ మరియు మహాసాగర్ స్కీమ్స్ ని విజన్ కోసం ఓకే హిందూ మహాసముద్రంలో షీషెల్స్ లో ఇండియా ఒక ఆల్మోస్ట్ 1,500 crore రూపీస్ తోటి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, మారిషస్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, మాల్దీవ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి వాటర్ సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా దేనికంటే బికాస్ టు కౌంటర్ ద చైనా యొక్క డామినెన్స్ ఆపడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తుంది. వాటిలో మహాసాగర్ ఒకటి. ఓకే, నెంబర్ 2 ఈ సాగర్. ఈ సాగర్ మహాసాగర్ లో భాగంగా ఈ హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి అనేక రకాల డైనమిక్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం 74 దేశాలతో కూడినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2001 ముంబైలో, సెకండ్ ఫ్లీట్ రివ్యూ వైజాగ్ 2016లో, ఆఫ్టర్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లో జరిగినటువంటి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూస్ లో ఐఎన్ఎస్ సుమేధ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధిరోహించినటువంటి నావల్ షిప్ ఈస్ నథింగ్ బట్ ఐఎన్ఎస్ సుమేధ ప్రెసిడెంట్. ఓకే, సో దీంట్లో 74 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది. ప్రధానంగా ఫ్రాన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్మోస్ట్ 114 ఫైటర్ జెట్స్ ని, రఫేల్ ఫైటర్ జెట్స్ ని కొనుక్కున్నాం. మ్యాక్రాన్ ఇండియాకి వచ్చిన నేపథ్యంలో అదే టైం అట్లాంటిక్ అనేటువంటి నావల్ షిప్ ని, ఓకే, సో పెట్రోలింగ్ నావల్ షిప్ ని ఇండియా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రదర్శించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్ టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ మధ్య కాలంలో వ్యూహాత్మకంగా మారుతున్న దేశం ఫ్రాన్స్ గా చెప్పొచ్చు. ఈదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ కావచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ కావచ్చు, ఇతర అనేక రకాలైనటువంటి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ extremely important for your examination point. So INS Sumedha and Atlantic are very important for your examination point. Next one, Laggarite turtles climate change. So turtles are omnivorous, so that consumes both vegetarian as well as non-vegetarian diet ని కన్జ్యూమ్ చేసేటువంటి టర్టిల్స్ అనేటువంటి లాగరైట్ టర్టిల్స్ ఈ క్లైమేట్ చేంజ్ వలన సముద్రాల్లో ఉష్ణోగ్రత పెరగడం, సముద్ర మట్టాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ కాజింగ్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అండ్ డిస్ట్రక్షన్ టు ద సీ వాటర్స్. సో ఎప్పుడైతే సముద్రాల్లోని నీటి ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైందో, వన్స్ ద సీ వాటర్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజింగ్, సో దట్ ఈస్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ హవాక్. సో వాటి ఎగ్ లేయింగ్ కెపాసిటీ, గుడ్లు పెట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. వన్స్ ద ఎగ్ లేయింగ్ కెపాసిటీ ఈస్ డిక్రీజ్, దట్ ఈస్ లీడింగ్ టు ద సీరియస్ కాన్సిక్వెన్సెస్ అండ్ ద పాపులేషన్ ఈస్ డిక్రీజింగ్. సో రెండు పాయింట్లు వెరీ ఇంపార్టెంట్. సో లాగరైట్ టర్టిల్స్ ఆర్ omnivorous in nature. వాటి యొక్క పాపులేషన్ ఈస్ ఎక్సెప్షనల్లీ డిక్రీజింగ్. వాటి యొక్క హెడ్ ఈస్ లార్జ్ హెడ్ ఉంటుంది అండ్ omnivorous organisms. ఓకే, so that's it for this concept called as weekend review of science arena. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.